ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకుని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరించినట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు విగ్రహాలతో నిండిన పట్టణాలను తప్పక జయించాలి. కొల్లు సొమ్మును నాశనం చేయాలి. విగ్రహాల ద్వారా అపవిత్రపరచబడిన ప్రతి దానిని అగ్నితో కాల్చివేయాలి. క్రైస్తవులంతా పాపాన్ని ఇదే విధంగా చేయాలి. అంటే ఇక్కడ ఆ కాలంలో దేవుడు మాట్లాడినట్టుగా ఈ కాలంలో విగ్రహాలు అంటే బొమ్మలని కాదు, మన చెడుతనం, మన అలవాట్లు, మనలో ఉన్న చిన్ని చెడ్డ అలవాటు కూడా మిగిలి ఉండకూడదు. అది పెద్దదైనా చిన్నదైనా, శరీరంతో చేసేదైనా, మనసుతో చేసేదైనా, అది ఏ విధమైన పాపమైనా దాని మొక్కలుగా నరకాలి. మనం పాపముతో పోరాడాలి. మనం ఈ విధంగా పాపాన్ని చంపడానికి దేవుని కృపను పొందుకోవాలి. అంటే మనమేదో దానికి పాత్రులమని కాదు, కానీ ఇది దేవుని యొక్క మహా కృప ఫలమని ఎంచుకోవాలి. ఈ కృపను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పోగొట్టుకోకూడదు. పాపం విషయంలో పోరాడే పట్టుదల, ప్రార్థనా జీవితం, పాపాన్ని అహసించుకోవడం, ఇవి ఎప్పుడూ విశ్వాసి పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకున్నాడు, తను దానికి రాజీ పడతాడు, దానికి సాష్టాంగపడతాడు, దానికి బానిస అవుతాడు. మనం పాపాలని కనికరించక వాటిని చంపాలి. దానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం దుష్టత్వాన్ని చూచి ఆశించుకున్నప్పుడు దేవుడు మన మీద ఎటువంటి కోపాన్ని చూపించడు. అవినీతి మీద మనం పోరాటాన్ని అధికం చేస్తే దేవుడు మనకిచ్చే దీవెనలు కూడా అధికం చేస్తాడు. నిర్మూలము చేయబడిన దానిలో కొంచెమైన నీ యుద్ధ ఉంచుకొనకూడదు. ఈ మాటల్లోనే దేవుని ఆశీర్వాదపు తాళపు చెవి ఉంది. శాంతి, అభివృద్ధి, భద్రత, యేసుక్రీస్తులో మనం ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవచ్చు. ప్రభువా, నన్ను పవిత్రపరచుమని ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకుందాం. పట్టుదలతో నిర్ణయం తీసుకుని మనం పాపాన్ని విడిచిపెడితే
మనము దేవుని సన్నిధిలో కనికెరం, అభివృద్ధి, ఉన్నత స్థాయి, ఆనందం ఇవన్నీ మన సొంతం అవుతాయి. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ ఎదుట యథార్థవంతులుగాను, మేము మీ కోపము నుండి తప్పించబడి మీ కనికరాన్ని, మీ కరుణను పొందుకుని విస్తరింపబడినట్లుగా మేము పాపం విషయంలో బహుజాగ్రత్తగా దానితో మసులుకోవడానికి మీరు చెప్పినట్లుగా ఈ లోకంలోనే ఉండండి, కానీ ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దని జాగ్రత్త మీరు మాకు నేర్పిస్తుండగా, లోకం విషయంలోనూ, పాపం విషయంలోనూ, లోక మాలిన్య విషయంలో మేము బహు జాగ్రత్త పడడానికి మీరు కృప చూపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.